హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు విషయం ఏందంటే మా ఇంటి దగ్గర చాలా కనకాంబరం పూలు పూసినాయి. మా అమ్మ తెంపుదామని ఇక తెంపుతుంది. ఆ పువ్వులు తెంపక చాలా రోజులే. కార్తీక పౌర్ణమి అప్పుడు తెంపినాం. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పూలే తెంపలేదు. ఇక మా అమ్మ మస్తు సీరియస్‌గా కోపంగా ఇయాల ఎట్లనైనా పూలు తెంపుతా, నువ్వు అల్లకపోతే ఇంక నాకు ఎవ్వరైతే అల్లొస్తదో వాళ్ళ దగ్గరికి పూలు తీసుకుపోయి మరి అల్లిపిచ్చుకొని మరి పెట్టుకుంటా. నువ్వు అవసరమే లేదు. చాలా కోపం మీద పువ్వులు తెంపుతుంది. ఎన్నిసార్లు మాట్లాడిచ్చినా ఇంకమ్మ పూలు తెంపేటప్పుడు మనం ఎన్నిసార్లు మాట్లాడిచ్చినా మాట్లాడతలేదు. సీరియస్‌గా ఉంది. పూలు పూస్తున్నాయి, రాలిపోతున్నాయి గానీ ఎవ్వరు పట్టించుకుంటలేరని కోపం మీద తెంపుతుంది. అయితే అక్కడ మెయిన్ రీజన్ ఏందంటే మా ఇంటికాడ కనకాంబరం పూలంటే మా చెల్లెకి గానీ, నాకు గానీ ఎవ్వరికీ ఇష్టం ఉండదు. మా అమ్మకు ఒక్కదానికే ఇష్టం ఉంటాయి. చెట్ల మీద ఉంటే చూస్తుంటే మంచిగా అనిపిస్తది. అంతేగాని వాటిని తెంపాలని అస్సలు అనిపియదు. మళ్ళా అటు సైడ్ పోవాలన్నా కూడా జర పాములు ఎక్కువుంటాయి. చెట్ల మీద అప్పుడప్పుడు పాములు కనిపిత్తయి. ఉసరవెల్లులు, ఆకులమసలు ఇట్లా కనిపిస్తుంటాయి. అందుకే అటు సైడ్ పోవాలంటే అస్సలు పోబుద్ది కాదు. ఎవరికైనా కనకాంబరం పూలంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయర్రి. నాకైతే మాత్రం అస్సలు నచ్చదు. అవి కంటికి ఆ కలర్ ఎట్లనో అనిపిస్తది. నాకెందుకో పెద్దగా ఇష్టం ఉండదు. డాడీ ఏమిగా పెట్టుకున్నప్పుడు ఇంటి నిండా చెట్లెందుకు ఇవన్నీ తీసేస్తా అని మా డాడీ కోపంగా మా డాడీ కూడా అట్లనే అంటాడు కానీ మా పెద్దగా పట్టించుకోము. ఇక మా డాడీ ఎట్లాగా అట్లనే అంటాడు. ఇక మాకు అలవాటు అయిపోయింది. కనకాంబరం గింజలు ఇట్లా ఎండకు చిటపటమని రాలిపోయి అక్కడక్కడ పడి గింజలు పడ్డ ప్రతి చోట అవి మొలిచి పూలు పూస్తున్నాయి కానీ అవన్నీ తెంపి ఒక్క దగ్గరనే నాటుదామని ఎప్పుడు అనుకున్నా కూడా అసలు కుదరట్లేదు. అన్ని కూరగాయల మొక్కలకే ప్లేస్ అంతా సరిపోయింది. ఎంత ప్లేస్ ఉన్నా కూడా ఇక వీటి కోసం సపరేట్గా పెట్టాలంటే ఈ చెట్ల నీడకు మొలుస్తాయో పూస్తాయో పోయో సరిగా అనేసి అట్లా ఎండకే ఉండని అని అక్కడ కొన్ని అట్లనే ఉంచింది. చూడండి వీడియోలో చెట్ల కింద ఎన్ని పూలు ఉన్నాయో. పూలు అయినట్లనే రాలిపోతున్నాయి. నిమ్మకాయలు చాలా వేస్ట్ అయిపోతున్నాయి అసలు. ఈ పూలు అయితే తెంపుతున్నాయి. ఇవిగా మాత్రం ఈసారి అల్లకపోతే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని చెప్పుకుంటా పూలు తెంపుతుంది. చెట్లున్న కాడ పాములు కూడా ఎక్కువనే ఉంటాయి. అన్నీ కూడా అవేందో మా ఇంటికి మస్తుగా పాములు వస్తుంటాయి. ఆ పాములు ఎప్పుడు వచ్చినా కూడా నాకంటేనే పడతాయి. అవి ఎందుకో నాకు అర్థమే కాదు. మా ఇంట్లో కూడా అందరు ఇట్లనే అంటారు. ఊకే నీకు పాములు నీ ఒక్కదానికి ఎందుకు కనిపిస్తాయి, మాకెందుకు కనిపించాయి, నన్నే తిడతారు. అవి కనిపించినా కూడా నాదే తప్పు అంటాడు. ఎంతసేపు మా అమ్మ ఒకదే తెంపుతుంది. ఇక గొలుక్కుంటే ఇక మా అమ్మ కొంచెం సాయం చేద్దాం తీ అని చెప్పేసి నేను కూడా 2 చేతులు వేసి 4 పూలు తెంపేసిన. ఇక అబ్బో బాగానే తెంపుతుందిరో ఈరోజు. ఏ ఊర్ల కాలమైంది, వర్షం పడేటట్టే ఉందంటుంది మా అమ్మ. ముందు చెట్టుకు ఇక్కడ కూడా కొన్ని పూలు పడ్డాయి. దాని మీదనే చిక్కుడు చెట్టు అయింది. దానికన్నే పూలు అయ్యేసరికి సరిగ్గా మొలుస్తలేవు. అక్కడక్కడే కొన్ని చెట్లు ఉన్నాయి, ఎక్కువ లేవు చెట్లు. చెట్లు ఎక్కువ లేవంటే ఆ ఇంటికాడ చెట్లు లేవని కాదు అర్థం. అటు సైడ్ ఉన్నాయి, వేరే వేరే వైపునే. ఇంటి ముందు మాత్రం తక్కువ కనకాంబరం పూల చెట్లు ఉన్నాయని అర్థం. ఈ మధ్యలో మస్తు కామెంట్స్ పెడుతున్నారు, బ్యాడ్గా పెడుతున్నారు. అది కూడా పూలన్నీ తెంపేసి ఇక మా అమ్మ ప్లేట్ నిండా కనకాంబరం పూలు పెట్టి అల్లుతావా అల్లవా పెట్టుకుంటావా పెట్టుకోవా అని ఇక గట్టిగా అడుగుతుంది నన్ను. ఎవరి పనుల మీద వాళ్ళు వేయరు. పొద్దాక నేను మా అమ్మ ఉంటాం కాబట్టి ఇక నన్నే అంటది.